అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే, మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందాలేమని బాధ పెడుతున్నట్లు అందరూ ఆయనకు పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ₹1 చందా అడిగినట్టు కానీ, ఏ వైశ్య కులానికి సంబంధించినట్టు కానీ, మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా? ఇప్పుడే కాదు, గతంలో నేను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ, లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా మట్కా గుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా ₹1 తీసుకునే సందర్భం ఉంది. ఇప్పుడు ఏ వయసులు ఏ వర్తకులు ఆయనకు పోయి చెప్పి నేను బాధిస్తున్నాను, వేధిస్తున్నాను అని చెప్పినారు. ఒక్కరిని చూపి మనం మర్చుకో. నా రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా రాజకీయ జీవితాన్ని గురించి పొద్దుటూరులో ప్రజలందరికీ కూడా తెలుసు. నేను వేధించేవానే, బాధించేవానే అనేది తెలుసు. ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని. రాజకీయాలలోకి మీలాంటి వారు రాజకీయాల్లో లేని దానివలన మేము కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామనేది చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది. ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ, IVR సర్వేలో కానీ నాకు దాదాపు 72.5% సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది. పొద్దుటూరు వచ్చిన సందర్భంగా 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజరెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది. మరి ఇంత స్వచ్ఛతగా, ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదలే కార్యక్రమం నా మీద చేయాలని, వర్తకులందరినీ పీడించి బాధించి నేను సందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం. నువ్వు చేస్తావంటాడు పని, నువ్వు దుర్మార్గ పనులు, లంచగొండెతనము, అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి, డబ్బులు సంపాదించేదానికి నీకు అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురదలే కార్యక్రమం నువ్వు చేస్తాండవు. కాబట్టి ఏ పొద్దుటూరులో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ, ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి. నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను రాసమల్ల శివప్రసాద్ రెడ్డిని నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి. ఆయన ఇంతకాలం 2 సార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే, ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేయని అడుగుతున్నావు, కానీ నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. అంటే నువ్వు అంత అన్పాపులర్ పొద్దుటూరులో. నువ్వు 2 తరంలో ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడుగుతున్నావు, నువ్వు డైరెక్ట్గా నాకు ఓటేయమని అడగడంలే. కాబట్టి నువ్వు ఏదో నా మీద ఏదో బురద జల్లాలని, ఏదో నిరంతరము నా మీద కక్ష సాధింపు ద్వారా చర్యలు నువ్వు చేస్తూ ఉండవు. నేను ఎక్కడైనా కూడా, ఎవరి దగ్గర అయినా కూడా, ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల లోపల ఒక్క పైసా ఎక్కడైనా చేయబడినటువంటి నా మీద చెప్తా అంటావు. అక్రమంగా సంపాదించినాడు, కొడుకు సంపాదించినాడు, నేను సంపాదించినాను. నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక ₹1,00,000 బాధ్యత ఉంటే నేను ఇప్పుడు నామినేషన్ వేసేద్దాం అనుకుంటాను. రాను, ఛాలెంజ్కి వస్తావు రా. నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పండినప్పటికీ, ఎన్ని రకాల నా మీద బురద జల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి. నాకు ఎన్నిసార్లు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు. నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈరోజు కూడా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నా. ఎవరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి. నా డబ్బు వాళ్ళే, నా ఆస్తి వాళ్ళే, నా ప్రాణం వాళ్ళే. వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు. నేనేమో పైరవీలు చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు. నేను పోయి చంద్రబాబును ప్రాధేయపడాలి. నీవు నీ నీ
నీ దుర్మార్గపు చర్యల వల్ల ప్రొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాల నువ్వు దుర్మార్గం పనులు చేసి డబ్బులు గురించి భూములు రాయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్కా ఎన్నో రకాల నువ్వు చేసిన కారణంగా నీ బాధను భరించలేక పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని. నువ్వు చెప్తాండవు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి అని. నువ్వు అందుబాటులో ఉంటావా? నీతో మాట్లాడాలంటేనే కష్టమే. నువ్వు ఒక పెద్ద జమీందారులాగా కాలు మీద కాలు వేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నావా, కూర్చోమంటావా, దగ్గర కూర్చోమంటావా? అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరికే వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు. నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు. నా దగ్గర డబ్బు లేకపోయినా, డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు. ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమీ ఇవ్వలేడని కూడా తెలుసు. అయినా ఆయనే కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని. నీకు సొంత సత్తా లేదు. పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నాకు ఓటేయమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి సాటనా, జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు. కానీ నువ్వు రాసమల్లు శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. కానీ నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ. నీకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.